మోందా తుఫాన్ బంగాళాఖాతంలో పుట్టి తుఫానుగా రూపాంతరం చెందిన ఈ తుఫాను వాతావరణ శాఖ రాడార్పై కనిపించినప్పుడు ఎవ్వరికీ అంత ప్రమాద సూచనగా కనిపించలేదు. కానీ 2 రోజుల్లోనే గాలివానల వేగం గంటకు 140 కిలోమీటర్ల దాకా పెరిగింది. ఆకాశం ఆవిరి కమ్ముకున్నట్లుగా నల్లటి మేఘాలు చుట్టుముట్టాయి. సముద్ర గర్జనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అంతా ఆందోళనలో మునిగిపోయింది. మోందా 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 వస్తోంది అనే వాతావరణ హెచ్చరికలు టీవీ ఛానల్స్లో, మొబైల్ హెచ్చరికల్లో ఎక్కడ చూసినా ఇవే వినిపించాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మత్స్యకార గ్రామాల వాళ్ళు పడవలను తీరానికి తీసుకొచ్చేశారు. సముద్రంలో అలజడి మాత్రం ఆగలేదు. వలలన్నీ సర్దేసి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉగ్రరూపం దాల్చినటువంటి ఆ అలలు తీరాన్ని తాకే ముందే భారీగా వచ్చినటువంటి ఈదురుగాలులు, తుఫాను గాలులతో చెట్లన్నీ కొట్టుకుపోయాయి. ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూలిపోయాయి. ఆ సముద్రపు నీరు అక్కడ ఉన్నటువంటి పల్లెల్లోకి, గ్రామాల్లోకి దూసుకొచ్చేసింది. ఆ రాత్రి తుఫానుకు ముందు రాత్రి సగం తూర్పుగోదావరి, కొంత శ్రీకాకుళం ప్రజలు తమ పిల్లలను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపారంటే అక్కడ ఉన్నటువంటి విపత్తు తీవ్రత అర్థం చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల సమయంలో తుఫాను భూమిని తాకింది. ఒక్కసారిగా విద్యుత్ పోయింది. చీకట్లో గాలులు రాకాసిలా అరుస్తూ దూసుకొచ్చేసాయి. చెట్లపై నుంచి కొమ్మలు విరిగి ఫెళఫెళ రావాలతో కింద పడిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోతున్నాయి. పాతకాలం నాటి గుడిసెలు మట్టిలో కలిసిపోయాయి. మంచం మీద పడుకున్నటువంటి వృద్ధులను ఎక్కడ ఏమవుతుందో తెలియని బాధ, భయం. మహిళలు పిల్లలను ఒడిలో పెట్టుకొని ఓ భగవంతుడా రక్షించు అని ఏడుస్తున్నారు. విశాఖ జిల్లా తీరంలో గాలి వేగం 150 కిలోమీటర్లు దాటింది. వృక్షాలు వేరుతో సహా నేల మీదకు ఒరిగిపోతున్నాయి. వీధుల్లో ముంపు నీరు అడుగడుగున నిలిచిపోయింది. నగరంలోని రోడ్లు నదులుగా మారిపోతే 7 ఏళ్ల చిన్న పాప తాను పాఠశాల బ్యాగ్ పట్టుకుని బయటకు వెళ్ళి దాని మధ్యలో చిక్కుకుపోయినటువంటి హృదయ విదారక దృశ్యం. ఆమెను ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు తాడులు వేసి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఒక చిన్న విజయంగా అనేక నిరుపయోగ బారిన పడ్డ ఆశ్రయాల మధ్య ఆ ఘటన నిలిచిపోయింది. వర్షం, గాలి, వరద అన్నీ కలిసి రైతుల ఆశల్ని కొట్టుకుపోయేలా చేశాయి. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పెసర, సోయాబీన్ ఒక్కటేంటి ప్రతి పంట పసుపు పూలతో నిలిచే వేళ నేల మట్టి మణుగై మసకబారిపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కదానిలోనే ఈ మోందా తుఫాను ప్రభావంతో 4.4 లక్షల ఎకరాల్లో పంటలు నేలమట్టమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ విపత్తును తట్టుకోలేక జరిగిన నష్టాన్ని చూసి గుండె పోటుతోటి మృతి చెందారు. 10 నెలల కష్టం ఒక్క రాత్రిలో పోయింది బాబోయ్ అంటూ ఓ వృద్ధ రైతు కంటతడి పెడుతున్నటువంటి హృదయ విదారక దృశ్యాలు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం, రణస్థలం మండలాల్లో వరి పొలాలన్నీ కొట్టుకుపోయాయి. గుంటూరులో పత్తి రైతులు, మిర్చి రైతులు చెప్పేటువంటి మాటలు గుండెలో పగిలేలా వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు హృదయ విదారకంగా కనిపిస్తోంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఏమి భిన్నంగా లేదు. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకున్న దానికి ఏమాత్రం తీసివేసేలా లేదు. వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, నల్గొండ అని ప్రతి జిల్లాలో పంటలు నేట మునిగిపోయాయి. ధాన్యం మొత్తం తడిసిపోయింది. మార్కెట్ యార్డ్లో ఆరబెట్టినటువంటి పంట మొత్తం వరద పాలైపోయింది. పెద్దపల్లి, కామారెడ్డి రైతులు ఆవేదనగా నిలబడి చూస్తున్నారు. వారి పొలాలు ఇప్పుడు చిన్న చిన్న చెరువుల్లాగా తటాకాలను తలపిస్తున్నాయి. తుఫాను, గాలి, వర్షం కలిసి రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏపీలో సుమారు 1200 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయంటే తుఫాను తీవ్రతను అంచనా వేయవచ్చు. 600కు పైగా విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. ఇక ట్రాన్స్ఫార్మర్ల పేలుళ్ళు దీపావళి టపాసుల్లాగా వినిపించాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో 3 రోజుల పాటు విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది. వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు ప్రజలను చేరుకునేటువంటి మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఒక చిన్న ఆసుపత్రిలో బేబీ ఇంక్యుబేటర్ అయిపోయి సిబ్బంది చేత్తో ఆక్సిజన్ పంపుతూ కాపాడినటువంటి సంఘటన చూస్తే మనసు కలిచివేస్తుంది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళు ముంపు నీటిలో కొట్టుకుపోయాయి.
కొన్ని కుటుంబాలు చర్చి, స్కూలు భవనాల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందాయి. అకస్మాత్తుగా చిన్నారులకు ఆకలి, వృద్ధులకు మందుల కొరత, నీళ్లు ఉన్న తాగడానికి శుద్ధ జలం లేదు. ఇది కదా నిజమైన దుర్దశ. తుఫానుకు ముందు 74,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను తాకిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక దళాలన్నీ కూడా సిబ్బంది గాలివాన్ల మధ్య రక్షణ చర్యలు చేపట్టారు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు, విద్యుత్ తీగలు పడిపోవడంతో రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. అప్పటికీ అక్కడ పనిచేస్తున్నటువంటి జవాన్లు ట్రాక్టర్లతో, బోట్లను ఉపయోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఈ తుఫాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలకమైంది. అయితే పంట నష్టాల అంచనా, పరిహారం, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా నత్తనడక సాగుతూనే ఉంది. రైతు ఆవేదన తీరాలంటే వేగవంతమైన సైంటిఫిక్ అసెస్మెంట్ అవసరం. ఇక హైదరాబాద్ నగరంలో వరద నీరు కాల్వలతో కలిసి రోడ్ల మీదకు ఎగబాకింది. నాగర్ కర్నూలులో చెరువులు ఉప్పొంగి గ్రామాలు దిగ్బంధంలో గురయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 గేట్లు ఎత్తి నీటిని వదిలినప్పుడు ప్రజలు భయంతో ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేటువంటి వాతావరణం. వరంగల్లో రోడ్లన్నీ బీభత్సం అయిపోయాయి. తుఫాను ప్రధాన కేంద్రం ఏపీలో అయినా దాని పొడవైన నీడ తెలంగాణపై తీవ్రంగా పడింది. నల్గొండలో పంటలు నీట మునిగాయి. కామారెడ్డిలో జింకలు, పశువులు కూడా ప్రమాదానికి గురైనటువంటి వాతావరణం. చిన్న చినుకైన ఆశగా చూస్తున్న రైతు ఇప్పుడు నీళ్లు చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. పంటలు పోయి, ఇంటికి రుణభారం పెరిగి, పిల్లలకు ఆకలి. తుఫాను తర్వాత ఆ రైతు కూర్చొని చెప్పిన మాటలు భూమి వినాలి. ఈ నేల మీద చెమట చిందించాం, ఇప్పుడు అదే నేల మమ్మల్ని మింగేసింది. ఓ అభాగ్యురాలు చెప్తోంది, వర్షం, గాలి, చీకట్లో తన చిన్న బిడ్డను ఒడిలో పెట్టుకుని తల పట్టుకుంది. తలుపులను, గోడలను గట్టిగా పట్టుకుపోయింది. అయినా ఆ గోడలు కూలిపోవడంతో తను బిడ్డను రక్షించుకోవడానికి పడినటువంటి పాట్లు, వారిని మట్టి కప్పేసినటువంటి పరిస్థితి. తర్వాత ఉదయం ఆమెను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మట్టి కింద నుంచి రక్షించాల్సి వచ్చింది. ఆ బిడ్డ చిన్న అరుపు మాత్రమే ప్రాణం నిలబెట్టింది. ఇలా ఒకటా రెండా ఎన్ని కథలు చెప్పుకున్నా కూడా తక్కువే. విపత్తు వచ్చిపోతుంది, కానీ మానవత్వం నిలవాలి. ప్రభుత్వాలు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు రావాలి. ప్రమాదం వెళ్ళిపోయిందని అనుకునే లోపే ఆ తర్వాతి దశ రీహాబిలిటేషన్ చాలా 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 ముఖ్యమైనటువంటిది. రోడ్లు సరిచేయాలి, చెరువులు శుభ్రం చేయాలి, ధాన్యాన్ని రక్షించాలి, గ్రామాల్లో తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్, శానిటేషన్ చాలా చాలా అవసరం. ముఖ్యంగా రైతులకు తక్షణ సహాయం, రుణాలపై మినహాయింపు, విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేటువంటి పరిస్థితులు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. మోందా తుఫాను కేవలం ప్రకృతి వైపరీత్యంగానే చూడవద్దు. అది మన యంత్రాంగానికి ఒక అగ్ని పరీక్ష. ఈ విపత్తు చూపించింది మానవుడు ఎంత శక్తివంతుడైనా ప్రకృతి ముందు ఇంకా శిష్యుడే. కానీ ఈ పరీక్షలో మనం మనిషితనాన్ని చూపించాలి. జిల్లాల వారీగా ప్రణాళికబద్ధ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రతి జిల్లా కలెక్టర్ సమీక్షలు నిర్వహిస్తూ డ్యామేజ్ రిపోర్ట్స్ సిద్ధం చేస్తున్నారు. కేంద్రం నుంచి రివ్యూ టీములు రాబోతున్నాయి. కానీ ఈ సమయానికే భూసారాన్ని కాపాడడానికి, పంటల్ని పునరుద్ధరించడానికి రైతులకు సాంకేతిక సాయం అందించాల్సినటువంటి అవసరం స్థానిక ప్రభుత్వాల మీద ఉంది. ప్రతి తుఫాను తర్వాత మిగిలేది మన స్ఫూర్తి మాత్రమే. మోందా తుఫానులో ఆ స్ఫూర్తి కనిపించింది. ఎన్డీఆర్ఎఫ్ జవాన్లతో, వైద్యుల కళ్ళల్లో, రైతుల చెమటలో, మహిళల ధైర్యంలో, స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలతో వాస్తవ పరిస్థితిని ఒక్కసారి మనం ముగిద్దాం. నిస్సహాయులకు చేయు సేవ నిజమైన దైవ ఆరాధనతో సమానం. మానవ సేవ మాధవ సేవ అని మన సాంస్కృతిక ఆత్మ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మన చేతిలో 2 మార్గాలు ఉన్నాయి. భయంతో వెనక్కి తగ్గడం లేదా మానవత్వంతో ముందుకు సాగడం. తుఫాన్లు మళ్ళీ మళ్ళీ వస్తాయి, కానీ మన హృదయాల్లోని వెలుగు వాటిని ఓడించగలదు. మనమందరం కలిసినప్పుడు మాత్రమే నీటి ముప్పు కన్నీటిగా మారదు, కన్నీరు ఆశగా మారుతుంది. మోందా తుఫానుని మొదటి ప్రభావం శ్రీకాకుళం తీరాన్ని తాకింది.
రాత్రి 11 గంటలకు గాలి వేగం 145 కిలోమీటర్లు దాటింది. కవిటి, రణస్థలం, నందిగాం మండలాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చెరువులు ఉప్పొంగి గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చేశాయి. పాడి పశువులు నీట మునిగిపోయాయి. పశువుకు గడ్డి కూడా తడిసిపోయి దొరకని పరిస్థితి. ఒక రైతు కన్నీరు మున్నూరు అవుతున్నటువంటి వాతావరణం ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కనిపించింది. ప్రాథమిక అంచనా ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోనే 35,000 ఎకరాల్లో పంటలు పూర్తిగా నష్టపోయారు. వరి, పప్పు, కొబ్బరి తోటలు పూర్తిగా నేల రాలిపోయాయి. ఇక విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఎగిరిన కప్పులు, నీటితో నిండిపోయినటువంటి పొలాలు. ఇక్కడి పర్వతాల మధ్య గాలి గర్జనలు ప్రతిధ్వనిస్తూ వినిపిస్తున్నాయి. విజయనగర పట్టణంలో 40 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గజపతి నగరం మార్కెట్ యార్డ్లో ధాన్యం మట్టిలో కలిసిపోయింది. ఒక మహిళ చెప్పిన మాటలు వేదనగా మారాయి. ఆధార్, రేషన్ కార్డు అన్ని నీటిలో తేలిపోయాయి. బాబు, ఇక మేము ఎవ్వరం. ఇది కేవలం ఒక కుటుంబం కాదు, వేల కుటుంబాల దుస్థితి. తీరనగరమైనటువంటి విశాఖ ఈ సేరు తుఫానుతో అక్కడి ప్రజల హృదయం ముక్క చెక్కలైపోయింది. వాల్తేరు బీచ్ రోడ్డు తీరంలో అలలు రహదారులపైకి దూసుకొచ్చాయి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చెట్లు నేల కొరిగిపోయాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ గోడలు కూడా పగిలిపోయి నేలవాలాయి. అయితే అత్యంత ప్రాణాపాయం నుంచి ప్రజలు తప్పించుకోవడం ఒక్కటే కనిపిస్తున్నటువంటి ఊరట. ఇది ముందస్తు హెచ్చరికలు, ఎవాక్యుయేషన్ ప్లానింగ్ వల్ల సాధ్యమైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా తేలిన కలలు. కొత్తపేట, అమలాపురం పరిసర ప్రాంతాల్లో చెరువులు పొంగి ఇళ్లలోకి నీరుకు చొచ్చుకుపోయింది. ఇక తిరుపతి గుడి దగ్గర ప్రదక్షిణ మార్గం వరదలో మునిగిపోయింది. వెల్లగంట్ల గుడి దగ్గర గుడి గంటల మోగకుండానే మట్టి ముసుగు పట్టేసింది. తూర్పుగోదావరిలో 60,000 ఎకరాల్లో పంట నష్టం, 700 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరిది ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో గోదావరి ఉపనదులు ఉప్పొంగి పాలకొల్లులో 4 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. రాత్రి వేళ ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. అక్కడ మత్స్యకారుడు కృష్ణయ్య చెప్పిన మాటలు భూమి వినాలి. సముద్రం పక్కనే పుట్టాం, కానీ ఈరోజు అది మన మీద కరుణించలేదు. ఈ మాట చాలు అక్కడ హృదయ విదారక దృశ్యాన్ని మనకు చెప్పడానికి. గుంటూరు కృష్ణ విద్యుత్ లేని వారం రోజులు గడిచిపోయింది. ఇక్కడ గాలులు తక్కువే అయినప్పటికీ వర్షం విపరీతంగా కురిసింది. కృష్ణా జిల్లా అవనగడ్డ, మోపిదేవి ప్రాంతాల్లో కాళీగంగల వలె నీరు దూసుకొచ్చింది. రోడ్లు ఎక్కడ మునిగాయో, ఎక్కడ తేలాయో కనిపించని దృశ్యం. ఇక గుంటూరు జిల్లాలో విద్యుత్ లేక ప్రజలు వారం రోజుల పాటు చీకట్లోనే గడిపారు. రైతులు తమ పంటలపై నిలబడి ఈ నేలకే కడుపు నిండే భోజనం ఇవ్వలేకపోతున్నాం అని వేదనతో రోధిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఇలా దక్షిణానున్నటువంటి అన్ని జిల్లాలు ఈ ప్రభావానికి గురయ్యాయి. ప్రకాశంలో రోడ్లు చీలిపోయాయి, చెరువులు పొంగిపోయాయి. నెల్లూరు జిల్లాలో కంది పంట పూర్తిగా ఉరకెత్తిపోయింది. తిరుపతి పరిసరాల్లోని రేణిగుంట, శ్రీకాళహస్తి మార్గాలు పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పవిత్ర నగరంగా మనం భావించి శ్రీవారు కొలువైనటువంటి తిరుమలకే రాకపోకలు కష్టమైపోయాయి. స్వామివారి ఆరాధన నిలిచిపోయిందా అనేటువంటి పరిస్థితి. స్వామివారి గర్భగుడిలో నీరు చొరబడకుండా పూజారులు రాత్రంతా నీటిని తోడేయాల్సినటువంటి పరిస్థితి. ఇది భక్తి, బాధ రెండు కలగలిసి ఏకకాలంలో కనిపించినటువంటి దృశ్యం. ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావిత మండలాలు 450కి పైగా, ప్రభావిత కుటుంబాలు 7 లక్షలకు పైగా. ఇక మొత్తం ఆర్థిక నష్టం 8,500 కోట్లను దాటిపోతుందని ప్రాథమికంగా ఒక అంచనా. ఇందులో పంటల నష్టం 2,300 కోట్ల రూపాయలు, అలాగే ఇళ్లకు జరిగినటువంటి నష్టం 1,000 కోట్ల రూపాయలు, రోడ్లు, విద్యుత్తు, మౌలిక వసతులు వీటికి సంబంధించి జరిగినటువంటి నష్టం సుమారు 4,000 కోట్లకు పైగా. వీటికి తోడు మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో మరింత నష్టం ఉంది. వీటి ప్రాథమిక అంచనా ఇంకా పూర్తిగా లేదు. రైతు సంఘాలు చెప్తున్నటువంటి ఒక అంచనా ప్రకారం కేవలం వరి పంట నష్టమే 2.5 లక్షల ఎకరాలు. ఇంకా పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు, మిగతా పంటలకు సంబంధించినటువంటి లెక్కలు ఎంత అనేది ఓ స్పష్టత రావాల్సి ఉంది. దీంతో రైతుల ఆదాయం 30% వరకు పడిపోయే ప్రమాదం ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు తిరగరాయడం తప్ప చెల్లించలేనటువంటి దుర్గతి. తెలంగాణలో వర్షాల తీవ్రత తక్కువైనప్పటికీ పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరం మొదటిసారి 20 గంటల పాటు నిరంతర వర్షాన్ని చూసింది. బంజారా హిల్స్, అమీర్పేట, మాదాపూర్, ఐటీ కారిడార్
ఎక్కడ చూసినా నేట మునిగినటువంటి పరిస్థితి. రాత్రిపూట సాఫ్ట్వేర్ కంపెనీలు మూసివేసి ఉద్యోగులు రోడ్లపై నిలబడ్డారు. హైదరాబాద్ ముంబైలా మారిపోతుందా అనేటువంటి ఒక భయానక వాతావరణం తలెత్తింది. వరంగల్ అర్బన్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద నీరు మురుగుతో కలిసిపోయి ప్రవహించింది. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద రోడ్లు చీలి రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహబూబాబాద్లో పశువుల మేత పూర్తిగా తడిసిపోయి రైతులు సతమతమయ్యారు. పశువుకి గ్రాసం కరువైంది. తుఫాను తగ్గిపోయినటువంటి రెండో రోజు ఉదయం సూర్యుడు కనిపించాడు. నీటి మధ్యన జాతరలాగా ఆ దృశ్యం కనిపించింది. ప్రజలు బయటకు వచ్చి తమ ఇళ్లను సర్దుకుంటున్నారు. విద్యుత్ సిబ్బంది తీగలు కడుతున్నారు. విద్యార్థులు పాఠశాల గోడలను శుభ్రం చేస్తున్నారు. ఇది మన ఊరు, మన చేతుల్లో తిరిగి లేపుతాం అని యువకులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్యామేజ్ అసెస్మెంట్ టీమ్స్ పనిచేశాయి. రైతులకు 10,000 రూపాయల తక్షణ సాయం, గృహ నష్టానికి 5,000 రూపాయల మధ్యంతర సహాయం, కేంద్రం నుంచి ఎస్డీఆర్ఎఫ్ నిధులు 400 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీర్ఘకాలిక పరిష్కారం ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి మనకు సంకేతాలు ఇస్తుంది. వాటిని పట్టించుకోకపోతే విపత్తులు తప్పవు. తుఫాన్లు ఇక ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ వాటి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఇది క్లైమేట్ చేంజ్ యొక్క తార్కిక ఫలితం. మన వాతావరణం అస్థిరమవుతోంది. అందుకే ప్రతి రాష్ట్రం డిజాస్టర్ రిజైలెన్స్ ప్లానింగ్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. తీర ప్రాంతాల్లో అట్టడుగు జనాభా కోసం శాశ్వత సైక్లోన్ షెల్టర్స్ అవసరం. పంట బీమా వ్యవస్థను సులభతరం చేయాలి. రైతులు ఫోన్లోనే క్లెయిమ్ చేయగల సాంకేతిక పరిష్కారాలు ఇప్పుడు తక్షణ అవసరం. అత్యవసర సమయాల్లో పనిచేసేటువంటి రియల్ టైం వార్నింగ్ యాప్స్ గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావాలి. మోందా తుఫాను మన బలహీనతను కాదు, మన బలాన్ని గుర్తు చేసింది. పల్లెల్లో, నగరాల్లో, పర్వతాల మధ్య ఎక్కడైనా మనుషులు పరస్పరం సహాయం చేసుకున్నారు. ఎవరైనా అన్నం పెట్టారు, ఎవరైనా వర్షంలో పిల్లలను మోశారు, ఎవరైనా జవాన్లు ప్రాణాల మీదకు వచ్చినటువంటి పరిస్థితుల్లో సహాయం చేశారు. అదే భారతీయత యొక్క గొప్పతనం, అదే భారతీయ సంస్కృతి. నీరు తగ్గుతుంది, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం నిలుస్తాయి. ఆ కన్నీటి బిందువులు మన సమాజానికి కొత్త బలం ఇస్తాయి. ప్రకృతి మనతో యుద్ధం చేయదు, అది మనను పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో గెలవడం మనం కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడే, ఈ క్షణమే రైతు బాధను, కార్పుకిటి చెమటను, తల్లి ఆర్తిని మన హృదయంలో దాచుకుందాం. విపత్తులు వస్తుంటాయి, కానీ మనసు నిలకడగా, మనదైన ధైర్యం, మనమనే జాతిభావం అవి ఎప్పటికీ ముంపునకు గురి కావు.